హలో బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు రానశ్రీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్. ఈరోజు మీ రానశ్రీ మీకోసం బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ మేకింగ్స్ అయితే తీసుకొచ్చేసిందండి. మళ్ళీ మరెన్నో బ్యూటిఫుల్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయన్నమాట. సో అన్నీ కూడా 1 బై 1 స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క మోడల్ కూడా క్లారిటీగా చూడండి. మీకు నచ్చింది అనిపిస్తే మాత్రం వెంటనే బుక్ చేసేసుకోండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది డైలీ వచ్చేస్తుంది. సో వెంటనే మీరు స్టాక్ అవుట్ అయిపోకముందే నేను పెట్టగానే న్యూ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే చూడొచ్చు. చూసిన తర్వాత మీరు వెంటనే బుక్ చేసేసుకోవచ్చు. సో అప్పుడు స్టాక్ అవుట్ అవుతుంది, స్టాక్ మన వరకు వస్తుందో లేదో అనే టెన్షన్ అనేది ఉండదన్నమాట. చాలామంది స్టాక్ ఉండట్లేదు అంటున్నారు కదా, మళ్ళీ మేక్ చేయించండి ఇంత టైం తీసుకుంటున్నారు అనేసి అంటున్నారు కదా. సో మీకు నేను పెట్టినప్పుడు మీకు ముందే కావాలి అనుకుంటే మాత్రం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి. వెంటనే చూసిన వెంటనే బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే హ్యాండ్మేడ్లో స్టాక్ అనేది తొందరగా బుకింగ్స్ అయిపోతున్నాయండి. సో మన దగ్గర ప్రతి ఒక్కటి కూడా ప్రీమియం క్వాలిటీతో వచ్చేస్తుంది అండ్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్రైజెస్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి అందరికీ అందుబాటు ధరల్లో ఉన్నాయి కాబట్టి చక్కగా చాలా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. సో ఇలానే మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉండండి. మీకోసం నేను ఇంకా బ్యూటిఫుల్ జ్యువెలరీ తీసుకొస్తూనే ఉంటాను. అండ్ ఆసమ్ ఇయర్ రింగ్స్ అండి, చూస్తున్నారు కదా, బ్లాక్ డైమండ్స్తో అండ్ స్వరోస్కి పెరల్స్తో వచ్చేసాయి. చాలా డిఫరెంట్ మేకింగ్ అని చెప్తాను. చాలా బాగున్నాయి డిఫరెంట్గా. సో చూస్తున్నారు కదా, ఇందులో మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ ఉంది కదండి, 7013970153 అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. అవైలబిలిటీ అడగండి. మీరు అవైలబిలిటీ అడిగిన తర్వాత నేను చెక్ చేసి రిప్లై ఇస్తానండి. సో రిప్లై ఇచ్చిన తర్వాతే మీరు కంప్లీట్ అడ్రస్ అండ్ పేమెంట్ అయితే పంపించండి. పేమెంట్ నెంబర్ వచ్చేసి నేను నెంబర్ పంపిస్తానండి మీకు ఆర్డర్ ఓకే అనుకున్నప్పుడు. మన ఓల్డ్ కస్టమర్స్కి అయితే తెలుసు, బట్ కొత్తగా చూస్తున్న వాళ్ళు, కొత్తగా ఆర్డర్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను. సో పేమెంట్ నెంబర్ ఇది కాదండి, 7013970153 అనే నెంబర్ ఓన్లీ ఆర్డర్ అండ్ ఎంక్వైరీ అనమాట. సో మీకు ఆర్డర్ ఓకే కన్ఫామ్ అని అనుకున్నప్పుడు నేను పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. సో అప్పుడు మీరు పేమెంట్ చేయండి. పేమెంట్ స్క్రీన్ షాట్ పెడితేనే మీకు ఐటమ్ అనేది బుక్ అవుతుందండి. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఐటమ్ బుక్ చేసుకుంటున్నారు. ఎలా అనంటే మీరు పేమెంట్ పంపిస్తున్నారు కానీ నాకు స్క్రీన్ షాట్ పెట్టట్లేదు. బట్ అందులో మీ పేమెంట్ ఏంటి ఎలా అనేది చెక్ చేయలేము కదా మ్యామ్. సో మీరు పేమెంట్ చేసిన వెంటనే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత ఐటమ్ పెట్టేసేయండి. ఐటమ్ పెట్టిన తర్వాత మీరు ఏ అడ్రస్కి అయితే కొరియర్ చేయమంటున్నారో ఆ అడ్రస్ అనేది పంపించండి. రీసెల్లర్స్ కూడా చెప్తున్నాను. రీసెల్లర్స్ అందరూ కూడా అమౌంట్ సెండ్ చేయండి. అమౌంట్ కంటే ముందు గ్రూప్ స్క్రీన్ షాట్ కంపల్సరీ పెట్టాలండి. ఆ తర్వాత అమౌంట్ పంపించండి. అమౌంట్ పంపించిన తర్వాత ఐటమ్ పంపించిన తర్వాత కంప్లీట్ అడ్రస్, మీ కస్టమర్ ఎవరైతే ఉంటారో కస్టమర్ నెంబర్ అనేది క్లియర్గా పంపించండి. మీ కస్టమర్స్ కూడా చెప్పండి మేడం, అందరూ కూడా రెడీగా ఉన్న ఐటమ్ అయితే మీకు 7 to 10 days అని చెప్పండి. లేదు మేకింగ్లో ఉంది అని చెప్తే మాత్రం 15 days వెయిట్ చేయమని చెప్పండి. ఒకవేళ 15 daysలో కూడా ఐటమ్ రాలేదు అంటే 15 to 20 days మధ్యలో డెలివరీ అవుతుందని చెప్పండి. ఏమైనా ట్రాక్ ఇష్యూ ఉన్నా, లేదు మేకింగ్ కొంచెం డిలే అయినా సరే కొంచెం టైం పడుతుంది అనేసి చెప్పండి. కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయమని చెప్పండి. అర్జెంట్ ఆర్డర్స్ అయితే మాత్రం మీరు ముందే కనుక్కొని అర్జెంట్ ఆర్డర్స్ అయితే కొంచెం కష్టం అండి, డిలే అవ్వచ్చు. హ్యాండ్మేడ్ కాబట్టి హ్యాండ్మేడ్తో చేస్తే టైం అనేది పడుతుంది కాబట్టి కొంచెం డిలే అనేది అవ్వచ్చు. సో కాబట్టి మీ కస్టమర్స్ని కూడా కన్విన్స్ చేయండి. అండ్ రెడీగా ఇయర్ రింగ్స్ కానివ్వండి, ఇలా పెండెంట్ సెట్స్ కానివ్వండి, ఇలా కొన్ని ఉంటాయి. అవి రెడీగా ఉంటాయి కాబట్టి వెంటనే డిస్పాచ్ అయిపోతాయి. బట్ మేకింగ్ చేసేవి ఉంటే మాత్రం కంపల్సరీ 15 days టైం అయితే పెడతాము. సో కాబట్టి మీరు కూడా మీ కస్టమర్స్కి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వెయిట్ చేయమని చెప్పండి. అండ్ ఎవరికైనా ట్రాక్స్ కానివ్వండి 15 days అయినా ఐటమ్ కూడా రాలేదు అంటే ఒకసారి నాకు పింక్ చేయండి. నేను చెక్ చేసి మీకు క్లియర్ చేస్తాను కన్ఫామ్గా. సో మీకు కొంచెం లేట్ అయినా సరే ఐటమ్ అనేది కంపల్సరీ రీచ్ అవుతుందండి. మీకు ఐటమ్ రీచ్ అయ్యే వరకు రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఐటమ్స్ డెలివరీ అయిన తర్వాత ఎవరైతే డెలివరీ తీసుకుంటున్నారో కొలీగ్ కానివ్వండి, లేదంటే నైబర్స్ కానివ్వండి, ఎవరైనా తీసుకుంటారు కదా, సో రిసీవ్ చేసుకున్న వాళ్ళ నేము అక్కడ మెన్షన్ చేస్తారు కంపల్సరీ. ఒకవేళ మీరు ఆఫీస్ అడ్రస్ ఇస్తే, మీరు ఎంప్లాయ్ అయ్యి ఉండి ఆఫీస్ నెంబర్ ఇస్తే ఆఫీస్కి వచ్చినప్పుడు అక్కడ వాచ్మెన్ కానివ్వండి, ఇంకా ఎవరైనా మీ కొలీగ్స్ కానీ తీసుకుంటారు. సో అలాంటప్పుడు మీ కొలీగ్ అని రాస్తారు, లేదు అని అంటే వాళ్ళ నేమ్ అయినా రాస్తారు. సో అలాంటప్పుడు మీరు వాళ్ళని క్లారిటీగా చెక్ చేసుకొని నన్ను అడగండి. డెలివర్డ్ అని చూపించిన తర్వాత కూడా ఎవరికి ఇచ్చారో మాకు తెలియదండి అనేసి అంటున్నారు. మీరు ఆఫీస్ అడ్రస్ పెడితే మీ ఆఫీస్లో వాచ్మెన్ కానీ లేదా మీ కొలీగ్స్ కానీ తీసుకుంటారండి. కాబట్టి మీరు కన్ఫామ్గా క్లియర్గా కనుక్కోండి దయచేసి.
అండ్ కనుక్కున్న తర్వాత అప్పటికి మీకు క్లియరెన్స్ రాలేదు, వాళ్ళెవరో మీకు చెప్పట్లేదు అని అంటే మీకు దగ్గరలో ఎక్కడైతే డీటీడీస్ ఆఫీస్ ఉంటుందో ఆ డీటీడీస్ ఆఫీస్కి వెళ్ళండి. నేను పెట్టిన పార్సల్ పిక్ని వాళ్ళకి చూపించండి. సో చూపిస్తే వాళ్ళు ఆ ఐటమ్ని ఎవరికి డెలివరీ చేశారు, ఏ టైంకి చేశారు, ఎవరికి ఇచ్చారు, నేము, ప్రతి ఒక్క డీటెయిల్ కూడా మీకు ఇస్తారు. సో కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేసి కనుక్కుంటేనే, ఎందుకంటే మీకు దగ్గరున్న ఏరియాలో మీరు వెళ్ళి క్లియర్గా డైరెక్ట్ కనుక్కుంటేనే మీకు మంచి క్లియరెన్స్ వస్తుంది. లేదు నేను ఇక్కడి నుంచి కాల్ చేయాలి అని అంటే మీకు మాకు మధ్యలో లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా స్టేట్స్ నుంచి మనకు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సో లాంగ్వేజ్ ఇష్యూ కూడా ఉంటుందండి. కాబట్టి మేము క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేము. ఇంగ్లీష్ ఆర్ తెలుగు అయితే ఓకే, బట్ తమిళ్ కానివ్వండి, హిందీ కానివ్వండి కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ప్రాబ్లం ఏంటో చెప్పలేము. సో మీకు దగ్గరలో ఉన్న డిటీడీసీ ఆఫీస్కి వెళ్ళి పార్సల్ చూపిస్తే మీకు కంపల్సరీగా వాళ్ళు క్లియరెన్స్ ఇస్తారండి. ఆ పార్సల్ ఎవరికి డెలివరీ అయింది, ఎక్కడిచ్చారు, ఏ టైంకి ఇచ్చారు, ఏ పర్సన్ తీసుకున్నారు, ఆ పర్సన్ నేమ్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియరెన్స్ ఇస్తారు. ఒకవేళ మీకు దగ్గరలో రాంగ్ డెలివరీ ఏమైనా చేశారు అంటే మళ్ళీ వాళ్ళు రిటర్న్ పికప్ చేసుకొని మీకు ఐటెం మళ్ళీ డెలివరీ చేస్తారు. లేదు ప్రాబ్లం అయిందంటే మాకు కంపల్సరీగా ఇన్ఫామ్ చేస్తారండి. కాబట్టి మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తేనే, ఏదైనా ఇష్యూ ఉంటే అంటే మీన్స్ కొరియర్ ఆఫీస్లో ఏదైనా ఇష్యూ ఉంటే మీరు కూడా సపోర్ట్ చేస్తేనే అది తొందరగా క్లియరెన్స్ అవుతుందండి. ఓన్లీ మేమే చేయాలి అని అంటే మేము అడిగి వాళ్ళు చేసేలోపు చాలా టైం పడుతుంది. ఎందుకంటే మేము డైరెక్ట్ అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళి డైరెక్ట్ అయితే అడగలేము కదా. సో మనం ఫోన్లో అడిగిన దానికి డైరెక్ట్గా వెళ్ళి అడిగిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు తొందరగా కూడా అప్డేట్ చేస్తారు. కాబట్టి ప్లీజ్ ఎవరికైనా అట్లాంటి ఇష్యూ ఉంటే నేను ఎవరికైనా చెప్పినప్పుడు అంటే ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మీరు కూడా వెళ్ళి కనుక్కోండి డీటీడీస్ ఆఫీస్లో అని చెప్తున్నాను కదా. సో అలాంటప్పుడు మీరు కంపల్సరీగా వెళ్ళి ఒక్కసారి చెక్ చేసుకోండి దయచేసి. వాళ్ళు కంపల్సరీగా క్లియరెన్స్ ఇస్తారు. అప్పటికి వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వలేదు అని అంటే నాకు కాల్ చేయండి, నేను కంపల్సరీగా మీకు నేను క్లియరెన్స్ అనేది చేస్తాను. అండ్ ఐటమ్ డ్యామేజ్ అయినా కూడా సరే నాదే రెస్పాన్సిబిలిటీ. ఏమైనా డ్యామేజ్ ఉంటే మీకు పెట్టుకోవడానికి వీలుగా లేకుండా అయిపోయింది అనుకోండి, కంపల్సరీగా నాదే రెస్పాన్సిబిలిటీ. మీకు నేను ఇంకొక ఐటమ్ అనేది రిప్లేస్మెంట్లో కంపల్సరీ పంపిస్తాను. లేదు చిన్న బీడ్ ఊడిపోయింది అని అంటే అది మనం చిన్న ప్రాబ్లం కాబట్టి ఆ బీడ్ అనేది మీరు కూడా అల్లికలో వేసేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఎందుకంటే హ్యాంగింగ్ ఉన్న బీడ్ ఊడిపోయింది బాక్స్లోనే ఉంది అన్నప్పుడు అది మీరు సెట్ చేసుకోవచ్చు. చిన్న చిన్నవి అంటే వేరే అండి, బట్ మీరు పెట్టుకోవడానికి వీలు లేకోకుండా మీరు రిపేర్ చేసుకోవడానికి కూడా పాసిబుల్ అవ్వకుండా ఉంది అంటే మీకు కంపల్సరీగా రిప్లేస్మెంట్ ఉంటుంది. డోంట్ వరీ అండి. ఆన్లైన్లో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఇంట్లో ఉండే హ్యాపీగా మీకు నచ్చిన ఐటమ్స్ని, ట్రెండింగ్ తగినట్టుగా ఉన్న ఐటమ్స్ని ట్రెండ్ సెట్ చేయొచ్చు అనమాట. సో మన రాణశ్రీ కలెక్షన్స్లో డైలీ కూడా ట్రెండీకి తగినట్టుగా చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ పెడుతూనే ఉంటాను. మీరు చూడండి కన్ఫామ్గా మీకు నచ్చుతాయి అనమాట. నచ్చని ఐటమ్ అనేది ఉండదనమాట. వీడియో చూశారు డైలీ అంటే అందులో ఒక్క ఐటమ్ కూడా తీసుకోకుండా ఉండలేరండి, అలా ఉంటాయి. సో ఈ మాట నేను చెప్పడం కాదు, చాలామంది కస్టమర్స్ ఇలా చెప్తూ ఉంటారు. సో వాళ్ళు అలా చెప్పినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకనంటే మేము ఇంత చేసేది మీకు నచ్చడానికి, మీరు సాటిస్ఫై అవ్వడానికే కదా. సో కాబట్టి మీరు సాటిస్ఫై అయ్యారు అంటే మీకు ఇంకా 10 మేము సాటిస్ఫై అవుతామండి కన్ఫామ్గా, కంపల్సరీగా. సో చాలా హ్యాపీ అండి నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా. సో ఇలాంటి సపోర్టింగ్ నాకు ఎప్పుడు కూడా కావాలి. అండ్ మీకు నేను ఇంకా బెస్ట్ జ్యువెలరీ అనేది తీసుకొస్తూనే ఉంటాను. కాబట్టి మీ సపోర్టింగ్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నానండి. అండ్ ఐటమ్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అందరికీ కూడా షేర్ అవ్వడానికి పాసిబుల్ అవుతుంది. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి. మన ఛానల్లో న్యూ అప్డేట్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. హ్యాండ్మేడ్లో అయితే స్పెషల్ కలెక్షన్ ఉంటుంది. అండ్ మీకు బీడ్స్లో ఏమైనా కలెక్షన్ మేకింగ్ చేయాలి అన్నా కూడా పాసిబుల్ అవుతుంది. కంపల్సరీగా మీకు మేకింగ్ చేసి ఇస్తాము. కాబట్టి మంచి ఆప్షన్స్ ఉంటాయి మన జ్యువెలరీ కలెక్షన్స్లో అయితే. సో మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా చూడండి. అండ్ రియల్ చేతన్ రూబీస్ కావాలి అని అడుగుతున్నారు కదండి. సో మీకోసం తీసుకొచ్చేసాను మళ్ళీ కూడా. సో ఎన్ని లైన్స్ కావాలి అంటే అన్ని లైన్స్ తీసేసుకోవచ్చు అండి. రియల్ రూబీస్ అంటే గోల్డ్లో యూస్ చేసే రూబీస్ అనమాట. సో కాబట్టి గోల్డ్లో యూస్ చేసే రూబీస్ కాబట్టి మీరు తర్వాత గోల్డ్లో యూస్ చేసుకోవచ్చు, లేదు ప్లెయిన్గా లాకెట్ వేసుకొని కూడా వేసుకోవచ్చు. బట్ షైనింగ్ అనేది ఆసమ్గా ఉంటుంది. చాలా చాలా లుకింగ్ వైజ్గా చూసుకుంటే చాలా బాగుంటాయండి. సో మనకి రూబీస్ అంటేనే హై క్వాలిటీ అనమాట. సో ప్రైస్ కూడా మనకి అలానే ఉంటుందండి. కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి, ఫటాఫట్ బుకింగ్స్ అనేవి చేసేసుకోండి. ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్లో ప్రతి ఒక్క ఐటెం కూడా పంపిస్తామండి. థ్యాంక్ యూ సో మచ్.